పూరి జగన్నాథుని మహిమ భక్తుల హృదయాల్లో నిలిచిపోయిన రహస్య గాథ. కృష్ణ భక్తులకు, విష్ణు ఆరాధకులకు పూరి జగన్నాథ దేవాలయం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయం కేవలం శిల్పకళకు నిలయం కాదు, అది భక్తి, విశ్వాసం, ప్రకృతి, ఆధ్యాత్మిక శక్తి కలయిక. ఇక్కడి ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఇక్కడి విగ్రహాలు రాతితో కాదు, చెక్కతో తయారవుతాయి. ఇది మామూలు చెక్క కాదు, దారు బ్రహ్మ అనే దివ్య శక్తి. పౌరాణిక కథ ప్రకారం మల్లవరాజు ఇంద్రదమ్యు జగన్నాథుని దర్శించాలనే తపస్సుతో విగ్రహ ప్రతిష్టకి శ్రీకారం చుట్టాడు. కానీ విగ్రహం చెక్కబడుతున్నప్పుడే ఒక రహస్య శక్తి దాన్ని అడ్డుకుంది. అప్పటి నుండి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నప్పటికీ దివ్య రూపంగా పూజలు అందుకుంటున్నాయి. ఇది కేవలం రూపం కాదు, భక్తికి ప్రతిబింబం. వారి విస్తృతమైన కళ్ళలోకి చూస్తే మనల్ని తామే చూసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఆ కళ్ళలో మన పాప పుణ్యాలు కనిపిస్తాయి, మన మార్గం స్పష్టమవుతుంది. జగన్నాథుడు అంటే జగానికి నాథుడు. భూలోకం, స్వర్గం, పాతాళం ఈ 3 లోకాలకు అధిపతి. అతను శ్రీకృష్ణుని రూపాలలో ఒకడు. విష్ణువుకు 8వ అవతారం. విష్ణువు యొక్క సృష్టి, సంరక్షణ శక్తి జగన్నాథునిలో సాక్షాత్కారం అవుతుంది. అందుకే జగన్నాథుని దర్శనం పొందిన ప్రతి భక్తుడికి ఒక జీవితం చాలదు అంటారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథుని కథ చాలా పురాతనమైనది. ఇది విష్ణువు అవతారమైన జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రలతో ముడిపడి ఉంటుంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ కథ ప్రకారం చూసుకుంటే ఇంద్రదమ్యు అనే రాజు జగన్నాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కలలు కనేవాడు. ఆయన విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నించినప్పుడు కలప విగ్రహం తయారు చేయడం పూర్తి కాకుండానే ఒక రహస్య శక్తి అడ్డుకుంది. అప్పటి నుండి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి పూరి జగన్నాథ దేవాలయంలో పూజలు అందుకుంటున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.